అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము శివానంద లహరిలో 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా ఆ శ్లోకం ఏంటో చూద్దాం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్వేష చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మైకోహం పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో. ఇప్పుడు ఈ శ్లోకాన్ని రాగయుక్తంగా ఎలా పాడాలో చూద్దాం. స్మృతో శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్వేష చతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మైకోహం పశుపతే పశుమాం సర్వజ్ఞ ప్రతిత కృపయా పాలయ విభో. ఇలా మనము రాగయుక్తంగా పాడుకోవచ్చు. మనము ఈ శ్లోకంలోని భావాలను తెలుసుకునే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు పరమశివుణ్ణి సర్వజ్ఞ విభో అంటూ కీర్తించారు. సర్వజ్ఞ అంటే సర్వము తెలిసినవాడు, సకల శాస్త్రాలు తెలిసినవాడు. ఎందుకంటే ఈశానాం సర్వ విద్యానాం అన్నారు కదా. సమస్త విద్యలు ఆ పార్వతీ పరమేశ్వరుల నుండే మనకి లభించాయి. అలాగే సకల కళలు కూడా వీరి వల్లనే మనకి ప్రాప్తిస్తున్నాయి. అందువల్ల సకల శాస్త్రములు తెలిసిన ఓ పరమేశ్వర, ఓ ప్రభో, నన్ను నీవే రక్షించాలి. ఎలాగో తెలుసా? పరమదయతో రక్షించాలి. ఎందుకంటే నేను ఏ విద్య లేనివాడిని, ఏ జ్ఞానము తెలియనివాడిని. విద్య లేని వాడిని వింత పశువు అంటారు కదా. అందువల్ల ఈ పశువుని నీవే రక్షించాలి అంటూ శంకరాచార్యులు వారు పరమశివుణ్ణి అర్థిస్తున్నారు. మనము ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి. శంకరాచార్యులు వారు మహాజ్ఞాని, సకల విద్యాస్వరూపులు. సాక్షాత్తు ఆ పరమశివుని అవతారం ఆది శంకరాచార్యులు వారు. ఆయన రచించని స్తోత్రం లేదు, ఆయనకి తెలియని శాస్త్రం లేదు. శంకరాచార్యులు వారు కేవలం మనలాంటి అల్ప మానవుల కోసమే తనని తాను పశువుగా భావించి ఈ పశువుని రక్షించు అంటూ శంకరాచార్యులు వారు ఆ పరమశివుని అర్థిస్తున్నారు. ఇక్కడ మనమందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే, భగవంతుణ్ణి ఏ విధంగా ఆరాధన చేయాలి అనేది అంతర్లీనంగా ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు వారు తెలియచేస్తున్నారు. భగవంతుణ్ణి మనం ఆరాధించేటప్పుడు డాంబికము, దర్పము, అభిమానము, గర్వము ఇలాంటి అసురుగుణాలన్నీ పక్కన పెట్టి దేవా నీవే దిక్కు, నీవే శరణు అంటూ సర్వస్య శరణాగతి చేస్తూ ఆ భగవంతుని ప్రార్థించాలి అంటూ అంతర్లీనంగా ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనము శ్లోకంలోకి వెళ్దాం. ఓ పరమేశ్వర, ప్రజలను రక్షించే బాధ్యత ఆ రాజ్యాన్ని పాలించే పాలకులది. మరి ఆ పాలకుల్ని రక్షించే బాధ్యత ఎవరిది? అందరికీ ప్రభువైన నీది. అందువల్ల నన్ను నీవే రక్షించాలి. పరమాత్మనైన నిన్ను పూజించాలంటే స్తోత్రాలు రావాలి. పరిపాలించే రాజుని మెప్పించాలంటే కవిత్వాలు రావాలి. మరి నాకు ఏమీ రావు. మరి నన్ను రక్షించే బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా నీదే. ఎందుకంటే సమస్త లోకాలకి నీవే ప్రభువు కాబట్టి నన్ను రక్షించే బాధ్యత నీదే. నీవు చతుషష్ఠి కళలకు ఆద్యుడువు, సకల కళలు నీకొచ్చు, కానీ నాకు ఏమీ రావు అంటూ తనకి ఏ విద్యలు రావని, అలాగే తనకి ఏ విద్యలు రావో కూడా ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు శ్లోకంలోని భావం తెలుసుకుందాం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవిత గాన ఫణితౌ. స్మృతులు అంటే ఇందులో ధర్మ విషయాలు ఉంటాయి. శాస్త్రం అంటే వీటిలో శాస్త్రాలు ఉంటాయి. తర్కము, మీమాంస, ధర్మము, వ్యాకరణము, జ్యోతిష్యము, వైద్యము, ఈ ఆరింటిని షట్ శాస్త్రాలు అంటారు. మరి పరమేశ్వర, నాకు అసలు ఈ స్మృతులు తెలీదు, శాస్త్రాలు తెలీదు. వైద్యే, నాకు అసలు వైద్యశాస్త్రంలో ప్రావీణ్యమే లేదు. ఇక శకున శాస్త్రం. శాస్త్రాలలో చాలా రకాలే ఉన్నాయి. అందులో శకున శాస్త్రం కూడా ఒకటి. అంటే ఎలాంటిదంటే, కళలో ఏదైనా అపశకునంగా భావించడం, ఏదైనా సంఘటన జరిగినప్పుడు లేదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లి, మేక లాంటివి ఎదురైనప్పుడు, శరీరం మీద బల్లి, తొండ పడినప్పుడు, ఒకవేళ ఇంట్లో గబ్బిలాలు, గుడ్లగుబులు తిరిగితే ఎటువంటి ఫలితం జరుగుతుంది అని మనం చెప్పాలన్నా ఈ శకున శాస్త్రం మీద అవగాహన ఉండాలి. మరి నాకు ఈ శకున శాస్త్రం మీద అవగాహనే లేదు. కవిత్వం చెప్పాలంటే నాకు అసలు కవిత్వమే రాదు. కవిత్వం సంగతి దేవుడెరుగు, నాకు అక్షరమే రాదు. అక్షరమే తెలియని వాడిని నేను ఛందస్సులో పద్యాన్ని రచించి కవిత్వం ఎలా చెప్పగలను? అసలు నాకు ఏ విద్యలోనూ నైపుణ్యమే లేదు. ఓ పరమేశ్వర, నీ పుణ్యమా అని నాకు
ఏ విద్యలోనూ నైపుణ్యమే లేకుండా పోయింది. నువ్వేమో అన్ని కళల్లో ఆరితేరిన వాడివి, నాకు అసలు ఏ కళ రాదు అని ఈ వాక్యాల్లో చెప్తున్నారు శంకరాచార్యులు వారు. మిగతావి కూడా చూద్దాం. పురాణే మంత్రేవా స్తుతి నటన హాస్వేష చతురః. పురాణే అంటే మనకి అష్టాదశ పురాణాలు ఉన్నాయి, భారతం భాగవతం లాంటివి. అసలు ఈ పురాణాల గురించి నాకు అసలు జిజ్ఞాసే లేదు. మంత్రేవా మంత్రశాస్త్రం అంటే మంత్రాలు వేసి బాధలు నయం చేయడం. అవి ఎలాంటివంటే పాము మంత్రం, తేలు మంత్రం ఇలాంటి మంత్రాలు వేసి రోగాలు నయం చేస్తారు కదా, కనీసం ఆ విద్యలు కూడా తెలియదు. స్తుతి చేయడం, మనల్ని పరిపాలించి పోషించే రాజులను ఇతరులను పొగడడం. ఓ మహారాజా, ఓ ప్రభువా, మీరు ఇంతవారు అంతవారు అంటూ పొగిడి కానుకలు తెచ్చుకోవడం. అంటే పొగడ్డం కూడా నాకు రాదు పరమేశ్వర. పరిపాలించే రాజుల దగ్గర రాజాధిరాజ రాజమార్తాండ జైహో జైహో అంటూ పొగుడుతూ ఉంటారు కదా పరమేశ్వర. అలా పొగుడుదామన్నా నాకు అసలు ఆ పొగడతలే రావు. ఇక నటన, అభినయం చేసే విద్య అసలే రాదు. నాటికలు వేద్దామంటే అది రాదు. ఇంతకీ పరమేశ్వర నాకు అసలు ఏ విద్య రాదు. హాస్యం, పోనీ నవ్వు తెప్పిద్దామంటే నన్ను చూసి నవ్వేవాళ్లే తప్ప నేను ఎవరికి నవ్వు తెప్పించలేకపోతున్నాను పరమేశ్వర. అదిగో నువ్వు కూడా నవ్వుతున్నావు నన్ను చూసి. చూసావా, నన్ను చూసి నవ్వడం నేను చూశాను పరమేశ్వర. వీడికి ఏ విద్య రాదు, ఎలా బతుకుతాడు అనుకుంటున్నావా? ఎందుకు, నువ్వు ఉండగా తండ్రివి నీవే కదా. బలహీనమైన పిల్లల్ని చూసి తల్లిదండ్రులు ఏ విధంగా రక్షిస్తారో, ఏ విధంగా కాపాడుతారో, అలాగే ఏ విద్య రాని ఈ పశువుని నీవే రక్షించాలి. నువ్వు రక్షిస్తావులే, నీది తండ్రి మనసు కదా. నాకు సభల్లో చతురంగా మాట్లాడడం కూడా రాదు. శాస్త్రాలే తెలియని వాడిని నేను సభల్లోకి వెళ్ళి ఏం మాట్లాడతాను పరమేశ్వర? కవిత్వం చెప్పగలనా? ఏం చెప్పగలను? శకుని శాస్త్రాలు చెప్పగలనా? చెప్పు, నాకు ఏ విద్య రాదు, నీకు తెలుసు. పోనీ ఏదైనా విద్య వచ్చినట్టుగా అభినయం చేద్దామన్నా నాకు నటించడమే రావట్లేదు. అక్కడ వాళ్ళు ఏదైనా అడిగారనుకో, నేను వెర్రిమొహం వేస్తూ చూడాలి. అప్పుడు నన్ను అందరూ చూసి నవ్వుకుంటారు. నాకు నవ్వు తెప్పించడం రాదు, కానీ నన్ను చూసి నవ్వుకోవడం మాత్రం అందరికీ వస్తుంది. అందువల్ల నువ్వు చేయాల్సిన పని ఒకటే, ఈ పశువుని నీవే రక్షించాలి, నీదే బాధ్యత. నన్ను నువ్వే రక్షించాలి, నీవు తప్ప నాకు ఏ దైవమూ తెలీదు అంటూ శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. మొత్తానికి శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో ఏం తెలియచేస్తున్నారంటే, ఓ పరమేశ్వర, ఏ దిక్కు లేని వాడికి దేవుడే దిక్కు అంటారు కదా. నీవు దేవుడివి, అందులోని దేవతా సార్వభౌముడివి. అందువల్ల నన్ను నీవే రక్షించాలి. ఎందుకు రక్షించాలంటావేమో, నాకు ఏమీ రాదు. నీవు తప్ప అన్యులను ఎరుగను, పూజించిన వాడిని. అలాగే నాకు ఏ విధమైన కళలు అబ్బలేదు, ఏ శాస్త్రాలు నేర్చుకోలేకపోయాను, ఏ చదువు రాదు. అందువల్ల నన్ను నీవే రక్షించాలి. పరమేశ్వర, స్మృతులు ఎందు కానీ, వ్యాకరణం అందు కానీ, వైద్యం అందు కానీ, శకునాలు చెప్పడంలో కానీ, కవిత్వం అల్లడంలో కానీ, సంగీతం పాడడం కానీ, సభల్లో వాక్పటిమని ప్రదర్శించడం కానీ, పురాణ కాలక్షేపం చేయడం కానీ, ఏదైనా మంత్రప్రయోగం చేస్తే దానికి విరుగుడు కనిపెట్టడం కానీ, ఇలాంటివేమీ రావు. ఎవరినైనా పొగుడుదామంటే అది రాదు. నాట్యము రాదు, హాస్య ప్రసంగాలు రావు. అసలు నాకు వేటిలో నువ్వు నేర్పు లేకుండా ఎలా చేసావు పరమేశ్వర? పోనీ రాజులను పొగుడుదామని ఏదైనా చేద్దామా అంటే కవిత్వం కూడా రాదు. రాజులను పొగిడితేనే కదా వాళ్ళు ఏదో కానుకలు ఇచ్చేది. మరి ఏమీ రాని నన్ను నీవే రక్షించాలి పరమేశ్వర అంటూ శంకరాచార్యులు వారు ఈ శ్లోకంలో తెలియచేస్తున్నారు. అన్నీ తెలిసిన శంకరాచార్యుల వారే పశువుగా భావించి ఆ పరమేశ్వరుడి పాదాలు పట్టుకుని వేడుకుంటున్నారంటే మనలాంటి అల్పమానవులు మనం ఏమాత్రం తగుదుము. అందువల్ల మనము కూడా, ఓ పరమేశ్వర, ఏమీ తెలియని అజ్ఞానులం, పశువులమైన మమ్మల్ని కూడా నీవే రక్షించాలి ప్రభు అంటూ ఆ పరమేశ్వరుని పాదాలని మనం కూడా వేడుకుందాం.